హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో కామన్ సోర్స్ యాంప్లిఫైర్ విత్ సోర్స్ రెసిస్టెన్స్ వాడి దాని యొక్క స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ చూద్దాం. సో మనకు కామన్ సోర్స్ యాంప్లిఫైర్ అంటే సోర్స్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి మనకు మాస్ఫెట్ ఇన్పుట్ సైడ్ గేట్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ డ్రైన్ ఉంటుంది. సోర్స్ ఈ విధంగా సోర్స్ రెసిస్టెన్స్ ద్వారా మనకు గ్రౌండ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆర్ఎస్ అనే సోర్స్ రెసిస్టెన్స్ ద్వారా ఇన్పుట్ సైడ్ గేట్ టెర్మినల్ అలాగే ఉంటుంది. ఇది గేటు, ఇది సోర్సు, అవుట్పుట్ సైడ్ డ్రైన్ టెర్మినల్ ఉంటుంది. సో అవుట్పుట్ సైడ్ రెసిస్టెన్స్ ఆర్టీ అలాగే కనెక్ట్ చేద్దాం. ఇన్పుట్ సైడ్ మనకు సిగ్నల్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్, సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్. సో ఈ పాయింట్స్ మధ్య ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్, అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. సో ఫిగర్ ఏ అనేది మనకు కామన్ సోర్స్ యాంప్లిఫైర్ యూజింగ్ సోర్స్ రెసిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో అనాలిసిస్ కోసం మనం ఈ మాస్ఫెట్ స్థానంలో దాని యొక్క ఈక్వలెంట్ టీ మోడల్తో రిప్రజెంట్ చేస్తాము. సో టీ మోడల్ తీసుకుంటే మనకు గేట్ ఒక లైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక కరెంట్ సోర్సు, ఇది గేటు, ఇది డ్రైన్కి గేటుకి మధ్య కరెంట్ సోర్సు, గేట్కి సోర్స్కి మధ్య ఒక రెసిస్టెన్స్ 1/GM. సో ఈ సోర్స్ రెసిస్టెన్స్ మనకు సోర్స్ నుంచి ఎక్స్ట్రా రెసిస్టెన్స్ ఆర్ఎస్ ఉంది, ఇది సోర్సు. సో ఇన్పుట్ సైడ్ సిగ్నల్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్, ఇన్పుట్ వోల్టేజ్ వి సిగ్నల్, సో డ్రైన్ కాడ మనము అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్డి కనెక్ట్ చేస్తాం ఈ విధంగా. సో ఈ రెండు పాయింట్స్ మధ్య అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ తీసుకుంటాం, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది కరెంట్ ఐ, ఇది గేట్ కరెంట్ 0 ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ కనుక్కుంటాం. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఐఏ ఉంటుంది, ఎందుకంటే గేట్ కరెంట్ 0 కాబట్టి. ఇది ఫిగర్ బి. సో ఫిగర్ బి మనకు మాస్ఫెట్ స్థానంలో దాని యొక్క టీ ఈక్వలెంట్ మోడల్తో రిప్రజెంట్ చేయడం ద్వారా మనకు ఈ ఫిగర్ బి రావడం జరిగింది. సో టీ మోడల్ అనేది మనకు హైబ్రిడ్ మోడల్ కన్నా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు పారామీటర్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, వోల్టేజ్ గెయిన్ ఏవి నాట్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ జీవి తీసుకుందాం. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ తీసుకున్నట్టయితే ఇన్ఫినిటీ వస్తుంది, ఎందుకంటే మనకు గేట్ కరెంట్ 0 కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ రేషియో ఆఫ్ వోల్టేజ్ బై కరెంట్ ఓమ్స్ల ప్రకారం. సో గేట్ కరెంట్ 0 కాబట్టి మనకు V/0 ఇన్ఫినిటీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఆర్ నాట్. సో ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఆర్డి, సో ఆర్ నాట్ ఈక్వల్ టు ఆర్డి. ఆ తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ తీసుకున్నట్టయితే ఏవి నాట్ ఈక్వల్ టు వి నాట్ బై విఐ. సో వి నాట్ తీసుకుంటే ఈ రెసిస్టర్ గుండా వోల్టేజ్, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐ అనుకుంటే సో -I ఇంటూ ఆర్డి వస్తుంది. సో -I ఇంటూ ఆర్డి వి నాట్. సో కరెంట్ ఐ తీసుకున్నట్టయితే సో ఐ అనే కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇక్కడ వోల్టేజ్ విఐ ఉంది. సో వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ 1/GM ప్లస్ ఆర్ఎస్. సో ఐ ఈక్వల్ టు విఐ డివైడెడ్ బై 1/GM ప్లస్ ఆర్ఎస్. కాబట్టి మనకు GM/1 + GM ఇంటూ ఆర్ఎస్ ఇంటూ విఐ. సో ఇది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వి నాట్ ఈక్వల్ టు
మైనస్ జిఎం బై 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్ ఇంటూ విఐ ఇంటూ ఆర్టీ. సో ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ ఏవి నాట్ ఈక్వల్ టు వి నాట్ బై విఐ ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ ఆర్డి బై 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్ సో ఏవి నాట్ ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ ఆర్డి డివైడెడ్ బై 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్. ఇది ఒక ఫార్ములా. సో ఏవి నాట్లో ఈక్వల్ టు మైనస్ జిఎం ఇంటూ ఆర్డి మనకు వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్ వచ్చింటుంది ఇంతకుముందు లెక్చర్ వీడియోలో. సో విత్ ఆర్ఎస్ తీసుకుంటే ఏవి నాట్ ఈక్వల్ టు ఇది రెడ్యూస్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్. లాస్ట్ పారామీటర్ ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ జీవీ తీసుకున్నట్టయితే వి నాట్ బై వి సిగ్నల్. సో జీవీ ఈక్వల్ టు వి నాట్ బై వి సిగ్నల్. సో మనకి ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ అనేది కన్సిడర్ చేసినట్టయితే మనకు సర్క్యూట్లో ఈ విధంగా లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాము. ఈ ఆర్డీకి ప్యారలల్గా ఈడ కనెక్ట్ చేస్తాము. సో అప్పుడు మనకు ఓవరాల్ రెసిస్టెన్స్ ఆర్డీ ప్యారలల్ టు ఆర్ఎల్ అవుతుంది. కరెంటు ఐ ఫ్లో అవుతూ ఉంటుంది. వి నాట్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ ఐ ఇంటూ ఆర్డీ ప్యారలల్ టు ఆర్ఎల్ రావడం జరుగుతుంది. అలాగే మనకు ఐ ఈక్వల్ టు ఇందాక వచ్చింది విఐ బై 1 ప్లస్ జిఎం ప్లస్ ఆర్ఎస్, విఐ బై 1 బై జిఎం ప్లస్ ఆర్ఎస్. సో మనకు విఐ ఈక్వల్ టు వి సిగ్నల్, ఎందుకంటే మనకు అక్కడ కరెంట్ ఏం ఫ్లో కావట్లేదు కాబట్టి గేట్ కరెంట్ 0 కాబట్టి మనం ఐ ఈక్వల్ టు దేర్ ఫోర్ జిఎం బై జిఎం ప్లస్ ఆర్ఎస్ ఇంటూ వి సిగ్నల్గా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం వి నాట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వి నాట్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై జిఎం ప్లస్ ఆర్ఎస్ ఇంటూ వి సిగ్నల్ ఇంటూ ఆర్డి ప్యారలల్ టు ఆర్ఎల్. సో మనకు కావాల్సింది జీవి ఈక్వల్ టు వి నాట్ బై వి సిగ్నల్ కాబట్టి వి నాట్ బై వి సిగ్నల్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై జిఎం ప్లస్ ఆర్ఎస్ ఇంటూ ఆర్డి ప్యారలల్ టు ఆర్ఎల్. సో ఐ ఈక్వల్ టు జిఎం బై 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్ వస్తుంది ఇంటూ వి సిగ్నల్. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం వి నాట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ జిఎం ఇంటూ 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్ ఇంటూ వి సిగ్నల్ ఇంటూ ఆర్డి ప్యారలల్ టు ఆర్ఎల్. ఇప్పుడు మనకు కావాల్సింది జీవి ఈక్వల్ టు వి నాట్ బై వి సిగ్నల్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై 1 ప్లస్ ఇంటూ ఆర్డి ప్యారలల్ టు ఆర్ఎల్ డివైడెడ్ బై 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్. ఇది జీవి యొక్క ఫార్ములా. మైనస్ జిఎం ఇంటూ 1 ప్లస్ జిఎం ఇంటూ ఆర్ఎస్ ఇంటూ ఆర్డి ప్యారలల్ టు ఆర్ఎల్. ఇది ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ యొక్క ఫార్ములా. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.